సెక్రటేరియట్లో ఎలుకలు ఎలా వచ్చాయంటూ అధికార వర్గాల్లో చర్చ, టేబుళ్లపై బీరువాల్లో సంచారం, భవనం ప్రారంభమైన ఏడాదిలోనే సమస్య. ఓ చాంబర్లో ఏర్పాటు చేసిన ఎలుకల బోను అని చెప్పేసి బోనును కూడా చూపిస్తూ ఉన్నారు. ఫైళ్లు కొరికేస్తాయేమోనని ఉద్యోగుల్లో ఆందోళన. కొన్ని గదుల్లో మందు బోన్లు ఏర్పాటు. ప్రారంభమై ఏడాది గడవక ముందే కొత్త సెక్రటేరియట్లో ఎలుకలు సంచరిస్తున్నాయి. కుర్చీలు, టేబుళ్లు, సోఫాల కింద బీరువాలను తిరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లను ఎక్కడ కొరికేస్తాయేమోనని టెన్షన్ వారిలో నెలకొన్నది. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది. ఎలుకలను నివారించేందుకు కొన్ని గదుల్లో బోన్లను ఏర్పాటు చేయగా మరికొన్నింటిలో మందు పెడుతున్నారు. ఫైళ్ల సేఫ్టీ ఎలా మరి? పైకి మాత్రం చూపరులను ఆకట్టుకునేలా సెక్రటేరియట్ను నిర్మించారని, కానీ లోపల మాత్రం లోపాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరుకైన గదులు, వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఎలుకలు అందులోకి వస్తున్నాయని చెప్పేసి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అని అంటే, సెక్రటేరియట్లోకి ఎలుకలు వచ్చినాయి, ఫైళ్ళు కొట్టేస్తాయి అని అంటే, ఫైళ్ళు కొట్టేయకుండా ఆ ఫైళ్ళన్నీ డిజిటలైజేషన్ చేయడము, లేదంటే ఆ ఫైళ్ళకు సంబంధించిన విషయంలో ప్రత్యేకమైనటువంటి బీరువాలు ఏర్పాటు చేసి వాటిలోకి ఎలుకలు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఈరోజు ఆ ఫైళ్ళకి ఎలాంటి సేఫ్టీ లేకుండా ఉండేటువంటి అవకాశాలు లేవు. ఎందుకు ఈరోజు ఈ సెక్రటేరియట్ను ఇంత గొప్ప భవనాన్ని అంటే నిర్మించిన తర్వాత ఏడాదిలోనే ఎలుకలు వస్తాయి, పందికొక్కులు వస్తాయి, లేదంటే వాళ్ళకు నీళ్లు కారుతున్నాయి, వర్షం వస్తే తడుతుంది, వర్షం వస్తే కూలిపోతుంది, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించి ఇది నిర్మించడమే లోపంతో నిర్మించరు అనే విషయాన్ని మాత్రం చూపించద్దు. ఎలుకలు వచ్చేది అంటే ఎలుకలు ఎందుకు వస్తాయని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా అవసరమైతే జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి ఎలుకలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏందని తీసుకోవాలి. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఎలుకలు, పందికొక్కులు అనేవి కామన్ కనబడతాయి. మొత్తం మనము అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ, చెరువుల్ని కబ్జా చేసుకుంటూ, కుంటల్ని కబ్జా చేసుకుంటూ, అడవుల్ని కబ్జా చేసుకుంటూ, ఎక్కడ చెట్లు ఉండేంటే, ఎక్కడ పచ్చగా 2 ఎకరాల భూమి ఉండేదంటే ఆ 2 ఎకరాల భూమి మొత్తం చెట్లంతా కొట్టేసి ఆ కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేస్తూ ఉంటే ఈ ఎలుకలు, పందికొక్కులు ఏడపోవాలి మరి. పక్కనే హుస్సేన్ సాగర్ ఉంటుంది, దాని పక్కనే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఆ పూర్తి స్థాయిలో నీళ్ళతో నిండుకొని ఉంటుంది. ఆ క్రమంలో ఆ పందికొక్కులు కానీ, ఎలుకలు కానీ అనేవి ఈరోజు భవనంలోకి రావడం అనేది ఎంత సాధారణ విషయం. అంటే మొత్తం కింద మొత్తం అంటే గచ్చేసి దాని మీద నిర్మాణం చేయలేదు కదా, పూర్తిగా ఆ గ్రీనరీ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని గ్రీనరీ కోసం ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆ పందికొక్కులు, ఎలుకలు అనేవి భూమి లోపలికి ఎట్లే వస్తాయి ఏంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు చిన్న సందు ఉండేంటే అందులోకి వెళ్ళి ఎలుకలు దూరిపోతూ ఉంటాయి. మరి సెక్రటేరియట్లోకి వెళ్ళి నీళ్లు బయటికి రావడం కోసం, రూములలో నుండి నీళ్లు బయటికి రావడం కోసం పెద్ద పెద్ద పైపులను ఏర్పాటు చేసారు. వాటిలోకి వెళ్ళి పందికొక్కులు పోవడం అనేది కూడా చాలా చిన్న విషయం. ఎలుకల సాకు చెప్పి ఈరోజు సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆ ఫైళ్ళు మాయమవుతున్నాయి, ఫైళ్ళను ఎలుకలు కొరికినాయి, ఫైళ్ళు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి పాత కేసులకు సంబంధించినటువంటి ఫైళ్ళను మాయం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా? అందుకే ఈ వార్తను హైలైట్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం. ఏది ఏమైనా కూడా ఎన్ని ఎలుకలు వచ్చినా ఏమొచ్చినా ఈరోజు ఫైళ్ళు మొత్తం కూడా ఈరోజు డిజిటలైజేషన్ చేసి ప్రతి ఫైల్ని ఆన్లైన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే అది ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి మంచిది. రేపటి రోజున ఈరోజు కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు డాటాని మొత్తం ఖరాబ్ చేయాలని చెప్పేసి ప్రణీత్ రావు తీసుకుపోయి వాటన్నిటిని మూసీలో పడేసేది ఉంటే నక్సలైట్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఈరోజు దొరకకుండా పోయింది అని అంటే ఆ డిజిటలైజేషన్ చేసినటువంటి ప్రాసెస్ ఏదైతుందో వాటిని పంచి ఏ విభాగానికి సంబంధించినటువంటి ఆ విభాగంలో వాటిని స్టోర్ చేయాలి. ఆ ఒకటే దగ్గర స్టోర్ కాకుండా దాన్ని ప్రత్యేకంగా ఇంకో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి ఒక దగ్గర సేవ్ చేస్తే 2 డివైజులలో సేవ్ అయ్యే విధంగా, ఒకటి పోలీసులకు సంబంధించిన అయితే స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు డీజీపీ ఆఫీసులో కరప్ట్ అయినా కూడా పోలీస్ స్టేషన్లలో డేటా ఆ విధంగా ఉండాలి, లేదంటే కమిషనర్ ఆఫీసులో ఉండే విధంగా. ఒకటి ముఖ్యమంత్రి ఆఫీసులో ఉండేది ఉంటే, సిఎస్ దగ్గర ఉండేది ఉంటే అదే సమాచారాన్ని ముఖ్యమంత్రి ఆఫీసులో కాకుండా మిగతా వాటిలో మంత్రుల శాఖలలో ఎక్కడ పడితే అక్కడ డేటా స్టోర్ చేసి దాన్ని మళ్ళీ సిఎస్ ఆఫీసులో కూడా, చీఫ్ సెక్రటరీ ఆఫీసులో కూడా సేవ్ అయ్యే విధంగా ఆ డివైజ్లను తయారు చేస్తే, వాటిని ఏర్పాటు చేస్తే మాత్రం తప్పకుండా డేటా అనేది ఎక్కడ పోకుండా ఉంటుంది. అది కానీ ఎలుకలు ఫైలు కొట్టేదంటే మేము ఎట్లా మరి పాత ఫైల్ అన్ని ఖరాబ్ అయితే ఏం చేయాలని చెప్పేసి ఎలుకల బోన్ల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి ఎలుకలను పట్టుకోవడం కోసం 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్న విధంగా మాట్లాడితే మాత్రం ఈ ప్రభుత్వం ఏదో ఒక సాగు పెట్టి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం తప్ప వేరే ఏం లేదు. ఇంత పెద్ద భవనం కట్టేది కానీ ఇది చూసుకోలేదు, ఎందుకు కట్టినట్టు అని చెప్పేసి ఈరోజు వార్తలు చూస్తున్నాం అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడం కోసం తప్పించి వేరే ఏం లేదు. మీకు ఎలుకలు పట్టడం, ఎలుకల్ని రాకుండా అడ్డుకోవడం చేత కాకపోతే మీరు రాష్ట్రంలో ఏం నడిపిస్తారు? అది కూడా చూసుకోవాలి కదా. ఇక రేవంత్కు నచ్చిన వాళ్ళకి టికెట్, ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ బోగస్.
నా మాటకు రెస్పెక్ట్ లేదు, సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు. జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత. మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు. నేడు ఒక్కరోజు దీక్ష చేయనట్లు వెళ్ళాడు. మరి మోత్కుపల్లి నరసింహులకి టికెట్ ఇస్తారు, లేదంటే మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు, లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకుంటారు అని చెప్పేసి వివిధ రకాలుగా మోత్కుపల్లి నరసింహులకు సంబంధించిన విషయంలో మాట్లాడినా ఆయన ముందు నుండి మోత్కుపల్లి నరసింహులు లోక్సభ ఎలక్షన్ల నోటిఫికేషన్ రాగానే అప్పటి నుండి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో నాకు సముచిత న్యాయం దొరకట్లేదు అని చెప్పేసి బయటికి పోతారు కావచ్చు అని చాలామంది అనుకున్నప్పటికీ ఆయన బయటికి పోలేదు. మరి బయటికి పోకుండా కావాలని ఇన్ని రోజుల పాటు గొడవలు చేసుకుంటా అంటే అందులో ఉండి నాకు ఏదన్నా ఇస్తారేమన్న ఆశతో ఉన్నాడు. కానీ ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆయనకి ఎక్కడ కూడా సముచిత న్యాయం కల్పించట్లేదు అని, దాంతోపాటు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కావాలని ఆరోపణలు ఇస్తున్నట్టుగా కూడా చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా మోత్కుపల్లి నరసింహులు అనే వ్యక్తి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు రెడ్ల ప్రభుత్వంలో రెడ్లకు నచ్చినటువంటిగానే చేస్తారు. అది రేవంత్ రెడ్డి అయినా లేదంటే ఇంకో కిషన్ రెడ్డి అయినా, వెలమల రాజ్యంలో ఉండే వెలమలకు నచ్చినట్టు చేస్తారు. మోత్కుపల్లి లాంటి వాళ్ళు ఎంతమంది ఎంత సీనియర్ లీడర్లు అయినా కూడా ఆ సీనియర్ లీడర్ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకు బానిసలుగా ఉంటూ వాళ్ళకు నచ్చినట్టుగా బిహేవ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర అయ్యా అనుకుంటుంటే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ పార్టీలో సముచిత స్థానం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోత్కుపల్లి గారు ఇంకెన్ని రోజులు అంతెందుకండి, అదే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంతోమందికి ఈరోజు టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని టికెట్లు ఇచ్చింది తప్ప ఆ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టుకొని 3 రంగుల జెండా పట్టి అని చెప్పేసి పెద్ద పెద్ద పాటలు వేసుకొని ప్రచారానికి పోయేటువంటి వీళ్ళు అదే 3 రంగుల జెండాను పట్టుకొని పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ ఇచ్చిన పాపన పోలేదు. మెదక్లో విజయశాంతిని బీజేపీ పార్టీ నుండి చేర్చుకున్నటువంటి విజయశాంతికి టికెట్ ఇచ్చేది గట్టి పోటీ ఇస్తుందేమో. విజయశాంతి లాంటి నాయకురాలు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్టినటువంటి ఆ మహిళను ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో మనం చూసినాం. తర్వాత బీజేపీ పార్టీ టికెట్లు బీజేపీ పార్టీ కూడా తీసుకున్న తర్వాత బీజేపీ పార్టీ కూడా ఆమెకు అన్యాయం చేసింది. కనీసం కాంగ్రెస్ పార్టీ అనేది న్యాయం చేస్తా అనుకుంటే ఆమె లాంటి వాళ్ళు కూడా టికెట్ ఇవ్వకుండా మరి అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. మోత్కుపల్లి గారు మీరు ఎంత మొత్తుకున్నా కూడా కనీసం మీకు అపాయింట్మెంట్ కాదు కదా, మీకు మీ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానానికి ఉండదు.